హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా ఎగ్జామ్ రాసి జాబ్ అనేది సంపాదించుకోవాలి. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి. అదే దాన్నే విద్యా దృక్పథాలని మన తెలుగులో అంటాము. దానికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి, చాలా ఇంపార్టెంటు. ఒక 50 బిట్స్ ఈరోజు చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ అండి, అవి ఈరోజు చెప్పుకుందాం. మీకు నచ్చితే లైక్స్ చేయండి. మిగతావి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. సో ఆ బిట్స్ మనం ఇప్పుడు చూద్దాము. మొదటి బిట్ అండి, విద్య అనే పదానికి మూల భాషా పదం ఏది? దానికి ఆన్సర్ రెండోదండి సంస్కృతి అండి. రెండో బిట్ అండి, విద్య అనే పదానికి మూల పదం విద్ అండి. మూడోది విద్ అనగా అర్థం తెలుసుకోవడం. ఫస్ట్దండి ఆన్సర్. ఎడ్యుకేషన్ భాషా పదం ఆంగ్లం అండి. నాలుగోది ఆన్సర్. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? 1, 3 అండి. నాలుగోది ఆన్సర్ ఎడ్యుషర్ అంటే ఎడ్యుకేషన్ కూడా. ఆరోది ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏంటి? వృద్ధిలోకి తేవడం అండి. ఫస్ట్ది ఆన్సరు. మనిషిని నిస్వార్థంగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? మూడోదండి ఋగ్వేదం. విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఎవరు? ఉపనిషత్తులండి. మూడోది ఆన్సర్. తొమ్మిదోది ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అన్నది ఎవరు? శంకరాచార్యులండి. రెండోది. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టితో నిర్వచించింది ఎవరు? ఒకటోదండి బుద్ధుడు. ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుని ప్రయోజకారుడిని చేస్తుందని పేర్కొన్నది ఎవరు? మూడోదండి భగవద్గీత. మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అనేది ఎవరండి? యజ్ఞశుల్కుడండి. మూడోది వ్యక్తి జీవితంలో వచ్చి సమస్యలు పరిష్కరించడమే విద్య అనేది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి అండి. ఒకటోది. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాని వెలికి తీయడం విద్య అని పేర్కొన్నది ఎవరు? రాధాకృష్ణన్ అండి. రెండోది ఆన్సర్. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది గాంధీ గారు అండి. మూడోది ఆన్సర్. ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అనేది ఎవరంటే అరవిందుడండి. ఒకటోది. శీలాన్ని నిర్ధారించడమే విద్య అన్నది దయానంద సరస్వతి అండి. మూడోది. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో మనిషి స్వశక్తితో నిలబడతాడేదే విద్య అన్నది వివేకానందుడండి. ఫస్ట్ది. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు అన్నది అరిస్టాటిల్ అండి. మూడోది. మానవుడు ప్రశాంతంగా ఉండటానికి దారి చూపేది విద్య అన్నది ఎవరు? ప్రోబెల్ అండి. అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేది విద్య అని అన్నది సోక్రటీస్ అండి. నాలుగోది. మనిషిని మనిషిగా తయారు చేసేది విద్య అన్నది రూషో అండి. ఒకటో ఆన్సర్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది కొమేనియస్ అండి. జీవితమే ఒక విద్య అన్నది జాన్ డ్యూ అండి. రెండవది.
మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎమర్సన్ అండి. రెండోది ఆన్సర్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అన్నది డెకార్డ్ అండి. ఫస్ట్ది ఆన్సర్. విద్య ఒక ప్రక్రియ అన్నది జీవితాంత ప్రక్రియ అండి విద్య అనేది మూడోది ఆన్సర్. విద్య లక్ష్యం కానిది ఏంటంటే నాలుగింట్లో సంపాదన కోసం అండి. సంపాదన కోసం కానిది విద్య. దీనికోసం మాత్రం విద్యను బోధించాలి. శీలవంతుడి కోసం అండి. విద్య అంతిమ ధ్యేయం క్రింది వాళ్ళలో ఒకటి. అది భావి భారత పౌరుణ్ణి తయారు చేయడం అండి. నాలుగోది ఆన్సర్. నేటి మారుతున్న సమాజంలో విద్య దేనికోసం అండి? బ్రతుకు తెరువు కోసం అండి. నాలుగోది. ఒక ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయునిగా దేనికోసం విద్యని నమ్ముతావు? మంచి పౌరుని కోసం అండి. మూడోది. విద్య సాధారణంగా ఎన్ని రకాలు? విద్య అనేది సాధారణంగా 3 రకాలండి. రెండోది ఆన్సరు. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను ఏమంటారు? దాన్ని నియత విద్య అంటాం. ఒకటోదండి ఆన్సరు. ఈ క్రింది వాళ్ళలో నియత విద్యకు ఉదాహరణ కానిది? విహారయాత్రలండి. మూడోది ఆన్సరు. రోబో గురించి తెలుసుకున్న విఖ్యాత రోబో సినిమాలు చూసిన దాన్ని నువ్వు ఏ రకమైన విద్యగా పేర్కొందువు? దాన్నే మనం నీతి విద్య అంటామండి. బహుళార్థక ప్రాజెక్టు పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ను సందర్శించిన అది ఏ విద్య? అది కూడా నీతి విద్య అండి. నీతి విద్య గురించి చాలా రకాల బిట్స్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంకు వెళ్ళి గురజాడ నవలను చదువుతున్నాడు. అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చు? అది కూడా నీతి విద్య అండి. గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కు వెళ్ళాడు. అది ఏ రకమైన విద్య? అది కూడా నీతి విద్య అండి. చూడండి ఎన్ని రకాలుగా అడుగుతున్నాడో నీతి విద్యకు సంబంధించి. కాలం లక్ష్యం లేకుండా జరిపే విద్య, దాన్ని యాదృచ్ఛిక విద్య అంటామండి. మూడోది. ఈ క్రింది వాళ్ళ యాదృచ్ఛిక విద్య కానిది? గ్రంథాలయం అండి. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతాడు? యాదృచ్ఛిక విద్య ద్వారా అండి. వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య యాదృచ్ఛిక విద్య అండి. అభ్యాసకుడికి నేను అభ్యసిస్తున్నానని తెలియకుండా జరిగే విద్య యాదృచ్ఛిక విద్య అండి. రాము అనే బాలుడు పాఠశాలలో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యాన్ని సహా పలకడం నేర్పే విద్య యాదృచ్ఛిక విద్య అండి. నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా జరిగే విద్య అనియత విద్య అండి. రెండవది. ఈ క్రింది వాళ్ళు దూర విద్యా సంస్థలకు ఉదాహరణ కానిది? గ్రంథాలయం అండి. నాలుగోది ఆన్సరు. BRAO ఎక్కడ కలదు? హైదరాబాద్ అండి. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అండి, హైదరాబాద్లో ఉంది. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3 అండి. 1982. ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయము ఇగ్నో అండి. 2 ఆన్సరు. ఇగ్నోని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. 4ది ఆన్సరు. ఇగ్నో అబ్రివేషన్ ఏంటి? ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండి అబ్రివేషను. విద్యను బోధనా ప్రక్రియగా భావిస్తే దాన్ని ఎన్ని ధృవాలుగా విభజించవచ్చు? 3 అండి. 3 ధృవాలుగా. ఆన్సర్ కూడా 3.
ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏకధ్రువండి ఫస్ట్‌ది ఆన్సరు. ద్విధ్రువ ప్రక్రియను ఎవరు ప్రతిపాదించారు? జాన్ ఆడమ్స్ అండి రెండోది ఆన్సరు. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి గారండి ఫస్ట్‌ది ఆన్సరు. విద్యను త్రిధ్రువ పద్ధతిలో పేర్కొన్నది ఎవరు? రెండోదండి జాన్ డ్యూయి. విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక అండి మూడునండి. ముగ్గురు కూడా ఉంటారు. విద్య ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఇంకెవరు ఉంటారంటే ఉపాధ్యాయుడు ఉంటాడండి. ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి, ఉపాధ్యాయుడు కూడా. నేడు అమల్లో ఉన్న విద్యా ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ అండి. అంతేనండి బిట్స్. మరిన్ని బిట్స్తో మళ్ళీ కలుసుకుందామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మరిన్ని బిట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.